హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ అయితే నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నాను. ఈ రోజు నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వ్లాగ్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ వ్లాగ్ లో నాకు మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఈ రోజు ఈ వ్లాగ్ అయితే నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది అనమాట. ఈ రోజైతే నేను ఫుల్ ఎంజాయ్ చేద్దాము అనుకుని నైటే ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకుని పడుకునేసరికి మార్నింగ్ అయితే 3:30 అయిపోయిందండి. 3:30కి పడుకుని మళ్ళీ మార్నింగ్ 7కి లెగిసి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ పడుకుందాం అనుకున్నాను కానీ నాకైతే ఏమీ నిద్ర రాలేదనమాట. ఇంకైతే ఇంకోండి మార్నింగ్ నిద్ర లేసిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ కి టీ పెట్టి మనుకి స్నానానికి నీళ్ళు తోడేశాను. మను అయితే స్నానం చేసేసింది. ఇంకా మనునైతే నేను ఇప్పుడు స్కూల్ కి పంపించాలన్నమాట. ఇంకా ఈ రోజు కూర కింద అయితే నేను బీరకాయలు అయితే వండుతున్నానండి. అయితే వేరుశనగలు ఎక్కువ లేవు చట్నీకి. సరే అయితే ఈ బీరకాయ పొట్టు ఫ్రెష్ గా ఉంది కదా అనేసి ఇది వేసి చట్నీ చేద్దామనేసి అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వేరుశనగలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అయితే వేపించుకున్నానండి. దీంట్లోకి నేను సన్నగా తురిమేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బీరకాయ తురుమైతే వేసేసుకున్నాను, పై తొక్క అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చట్నీ. మీలో ఎవరైనా చట్నీ చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేను ఎప్పుడో ఒక్కసారి అయితే చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ కి ఆకుకూరలు ఇలాంటి తొక్కలు చట్నీలు తినడం అసలు ఎక్కదు. ఆయనకి ఎప్పుడు వేరుశనగల చట్నీ లేదా కొంచెం కొబ్బరికాయ వేసి చేస్తే నచ్చుతుంది. ఇప్పటి వరకు నేను వాయిస్ ఇచ్చాను కదండి, ఆ వాయిస్ ఎలా ఉంది, ఇప్పుడు నుంచి నేను ఇస్తున్న ఈ వాయిస్ ఎలా ఉంది అన్నది కొంచెం కామెంట్ చేయండి. అంటే స్టార్టింగ్ హలో ఎవ్రీవన్ దగ్గర నుంచి ఆ చట్నీ వరకు మాట్లాడిన వాయిస్ బాగున్నదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వాయిస్ బాగున్నదా అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకోండి పాలు పెట్టాను. అప్పటి వరకు పక్కనే ఉన్నానండి, పొంగలేదు. నేను పక్కకి మను దగ్గరికి వెళ్ళొచ్చే లోపల అవి పొంగిపోయినాయి అనమాట మొత్తం గ్యాస్ అంతాని. ఇంకా నైట్ అయితే నేను దోసల పిండి రుబ్బుకున్నాను కదండి. సో ఇంకా దోసల పిండి అయితే మాత్రం పొంగిపోయి ఉన్నదనమాట మార్నింగ్ లేచేసరికి. ఇంకా మళ్ళీ ఇందులో నేను గరిట పెట్టగానే మళ్ళీ అది కిందకు వచ్చి పడిపోయింది. సరే అనేసి కొంచెం దోసల పిండిని తీసి వేరొక గిన్నెలోకి అయితే మార్చేసుకుని మిగతా దోస పిండిలోకి ఉప్పు అయితే కలిపానండి. ఇంకోండి గరిట పెట్టగానే పిండి అయితే ఇలాగా కింద అయితే ఒలిగిపోయింది అనమాట. ఒక 4-5 గరిటలు అయితే వేరొక గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నానండి. దోసల పిండిలోకి అయితే ఇంకా నేను సాల్ట్ అయితే మిక్స్ చేస్తున్నానండి. సాల్ట్ మిక్స్ చేసేసుకుని ఇంకా నేనైతే మనుకి ఫస్ట్ అయితే ఒక 2 దోసలు వేసి ఇచ్చేసాను అనుకోండి. అది టిఫిన్ తినేసి స్కూల్ కి వెళ్ళిపోద్ది. మనునైతే నువ్వు స్నానం చేసేయమ్మా అనేసి తనకి నీళ్ళు తోడిచ్చేసానండి. ఇంకా అది దానికైతే స్నానం చేసేసింది. ఇంకైతే మనుకు నేను దోసలు వేసేసాను. ఒక దోశ తిన్నదండి, సరిగ్గా తినలేదు ఒకటి కూడాని. ఇంకైతే స్కూల్ కి వెళ్తుంది అనమాట. ఇక్కడ రాఖీ పట్టుకెళ్తుందండి. రాఖీ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కావాలి అంది. నేను మామూలు ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ రాఖీలు ఒకేలాగా ఉంటున్నాయి కదండి, అలాంటిది ఒక రాఖీ అయితే ఇంట్లో ఉందనమాట, ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైప్ ది. అది ఇచ్చాను. అయితే నేను ఇది ఒక షార్ట్ తీద్దాం అనేసి ఫోన్ అయితే ఆన్ చేశాను కానీ వీడియో ఫాస్ట్ లో ఉండిపోయింది అనమాట. ఇంకా షార్ట్ అయితే ఏమీ రికార్డ్ అవ్వలేదు. చాలా బాగా షూట్ చేశానండి కానీ అదేమో రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇంకా మను స్కూల్ కి వెళ్ళిపోయిందండి, మా హస్బెండ్ తీసుకెళ్లారు. నేను ఇది వరకు ఇడ్లీ పిండి దోసల పిండి 2 గ్రైండర్ లోనే రుబ్బేసేదానండి. కానీ ఈ మధ్యలో మాత్రము దోసల పిండి ఓన్లీ మిక్సర్ లోనే రుబ్బుతున్నాను. ఇదైతే నేను యూజ్ చేసేది అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అండి. ఇది చాలా బ్లాగ్స్ లో కూడా చెప్పాను కదా. మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు ఇలా వైట్ కాకుండా ఇంకేమైనా కలర్ ఆప్షన్స్ ఉన్నాయా భవాని అనేసి. ఇందులో బ్లాక్ ఉన్నట్టుందండి కానీ ఇప్పుడు అమెజాన్ లో మరి కనిపించట్లేదు. ఒకసారి అయితే చెక్ చేయండి, లింక్ కామెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. నేను రెగ్యులర్ గా ప్రతిరోజు యూజ్ చేసే ప్రోడక్ట్ ఏమన్నా ఉంది అగారోలో అంటే అది ఈ మిక్సర్ గ్రైండర్. చాలా బాగా పనిచేస్తుందండి. మనకి చట్నీలు గాని పిండిలు గాని ప్రతిదీ మెత్తగా నలిగిపోతుంది అనమాట. చాలా బాగుంటది. లింక్ కామెంట్ లో పిన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మా హస్బెండ్ అయితే మనుని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చేసారండి. నేను ఒక స్టవ్ పైన ఏమో నీళ్లు పెట్టుకున్నాను స్నానానికి, మరొక పక్కనేమో మా హస్బెండ్ కి షానుకి ఇద్దరికి దోశలు అయితే వేస్తున్నానండి. ఇదిగో ఫస్ట్ దోశ అయితే మాత్రం బాగా రాదండి ఎప్పుడు నాకు. తర్వాత నుంచి దోశలు అయితే కొంచెం బాగానే వస్తాయి. ఇక్కడ దోశ బ్యాటర్ వేసి ఇలా దోశ తిప్పుతున్నది వీడియో ఆన్ చేశాను, కెమెరా ఆన్ చేశాను కానీ వీడియో రికార్డింగ్ అయితే ఆన్ చేయలేదు అనమాట. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుందండి. చాలా సేపు షూటింగ్ చేస్తానా, కెమెరా ఆన్ లో ఉంచుతాను కానీ రికార్డింగ్ ఆన్ లో ఉంచాను. అయ్యో ఇంతసేపు షూట్ చేసింది రికార్డ్ అవ్వలేదా అనేసి బాధేస్తా ఉంటది అనమాట. ఇంకైతే మాత్రము
మా హస్బెండ్ కి షానుకి ఇద్దరికి దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. తర్వాత అయితే మాత్రము స్నానానికి వెళ్ళడానికి ముందు స్టవ్ మీద కూర కూడా పెట్టేసి వెళ్ళాను అనుకోండి, 2 పనులు ఒకేసారి అవుతాయి కదా అనేసి స్టవ్ మీద కూర వేస్తున్నాను. చెప్పాను కదండి ఈ రోజైతే నేను బీరకాయ కూర వండుతున్నాను అనేసి. ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంక ఈ మధ్యలో అసలు నేను చాకుతో కట్ చేసి పని పెట్టుకోవట్లేదు, ఎందుకంటే కళ్ళు చాలా మండిపోతున్నాయి. ఇంకా ఇలాగ ఇందులో వేసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటున్నామంట. ఇంకా బీరకాయలు మాత్రము చాకుతోటి కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసుకుంటూ కూర వండుతూ ఇంకా మిగతా పనులు చేసుకుంటూ ఉంటానండి. మీతో నేను బ్యాక్గ్రౌండ్లో ఒక మాట అయితే చెప్పాలండి. నేను 2-3 డేస్గా సరిగ్గా కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోయాను. దానికి రీజన్ మీకు తెలుసు. మొన్న ఇలా ఒక హౌస్ చూడడానికి మేము కారులో బయటికి వెళ్ళామని చెప్పాను కదండి. ఆ రోజు అక్కడికి వెళ్ళడానికి ముందు నేను ఆ రోజు సర్వపిండి వీడియో అయితే పెట్టాను. ఆ రోజు కారులో అంతా ఖాళీగానే కూర్చున్నాను. రిప్లై ఇవ్వాలంటే ఇవ్వచ్చు నేను, కానీ నేను రిప్లై ఇచ్చే పొజిషన్లో లేనండి. కారు డోర్ ఓపెన్ చేయగానే నాకు ఒక రకమైన సిక్నెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వికారము రకరకాలుగా ఉంది. మెయిన్ అన్నిటికన్నా ముందు చెప్పుకోవాల్సింది ఒళ్ళంతా చెమటలు పట్టేసి కాళ్ళు చేతులు వణుగ్గా అనిపించాయండి. ఇంకా నేను అలా కళ్ళు మూసుకుని కూర్చునే ఉన్నాను. ఆ కారు ఎక్కినప్పటి నుంచి దిగే వరకు అలా కళ్ళు మూసుకుని కూర్చునే ఉన్నానండి. సో నేను ఆ రోజు సర్వపిండికి ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు. నేను మా హస్బెండ్కి చెప్పి అందరికీ రిప్లైలు ఇవ్వండి అన్నాను. ఆయన తనకి కుదిరినంత వరకు తనైతే రిప్లైలు ఇచ్చారు. ఇంకా ఆ నెక్స్ట్ డే షాను అయితే నాకు 3 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటుందండి. ఇంకా షాను కోసమే అది ఇంట్లో ఉంటుంది, నేను వీడియో పనులు చేసుకుంటే కష్టం అవుతుంది అనేసి నేను నైట్ 3:30 వరకు కూర్చుని నేను వీడియోస్ అయితే ఎడిట్ చేసుకున్నానండి. అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా షానుతో అలాగా నాకు దాని యాక్టివిటీస్తో పని సరిపోయింది. నేను నిన్న కాదు మొన్న రిప్లై ఇవ్వలేకపోయాను. నిన్నంతా అయితే ఏం జరిగింది అన్నది ఈ వ్లాగ్లో చెప్తానండి. సో ఇంకా మన సబ్స్క్రైబర్లో కొంతమంది రెగ్యులర్గా చూసే వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు కూడా రిప్లై ఇవ్వట్లేదు, చూడాలంటేనే చిరాకు వస్తుంది అని ఇలా కామెంట్స్ పెట్టారండి. నేను బాగుంటే ఎందుకు రిప్లై ఇవ్వనండి. ఇప్పుడు పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు కదండి. మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 10కి స్టార్ట్ చేస్తే ఎడిటింగ్ నాకు 1:30కి అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఏమైనా షార్ట్లు కూడా ఎడిటింగ్ చేసుకుని వాటిని అప్లోడ్ చేసుకుని నేను లంచ్ చేసేసరికి 2-2:30 అయిపోద్ది. తర్వాత షాను స్కూల్ నుంచి తీసుకురావడము, షాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనుని తీసుకురావడము, గిన్నెలు తోముకోవడము, ఇంకా మీ ఇంట్లో పనులు చేసుకోవడం ఇలా చేసుకుంటాను. ఈ పనులు చేసుకుంటూనే మధ్యలో ఒక 10 మినిట్స్ వీడియోలో వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కేటాయిస్తానండి. అలా మ్యాక్సిమం ఫస్ట్ 3 అవర్స్లో వచ్చిన కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చేస్తాను. 5 o'clockకి మళ్ళీ ఒక షార్ట్ లైవ్ అవుతుంది. ఇంకా 2ంటికి పెట్టిన వ్లాగుకి వచ్చిన కామెంట్స్ నాకు డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. కొత్త కామెంట్లు పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. పైన కనిపించిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చుకుంటూ వస్తాను. ఇంట్లో ఈ పనులు చేసుకుంటూనే మధ్యలో ఒక 10 మినిట్స్ నేను ఈ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. అలా చేసుకుంటూ వచ్చి మ్యాక్సిమం రోజుకి పెట్టే 4 వీడియోస్లో ఫస్ట్ 3 అవర్స్లో వచ్చిన కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తూనే ఉంటానండి. నాకు కుదిరినంత వరకు నేను ఇస్తాను, హస్బెండ్కి కుదిరినంత వరకు హస్బెండ్ రిప్లై ఇస్తారండి. ఈ 2 డేస్ బాగోక నిజంగా చెప్తున్నాను, సర్వపిండికి నేను అసలు మీరు ఏం కామెంట్స్ పెట్టారన్నది కూడా నాకు చూసే టైం దొరకలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు షాను ఇంట్లో ఉంటుంది, ఎక్కువ టైం దాంతో స్పెండ్ చేద్దాం అన్నట్టుగా నేను అలా చేసుకుంటున్నాను అనమాట. నిన్నైతే నాకు చాలా బాధ అనిపించిందండి. వీడియోస్కి అసలు రిప్లై ఇవ్వడమే మానేసింది, ఎందుకు చూడాలి నీ వీడియోస్ అన్నట్టు ఇలాగా మాట్లాడుతున్నారండి. మీకు తెలుసు నేను మ్యాక్సిమం అందరికి రిప్లైలు ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేని కామెంట్లకి కనీసం లైకులు అవైనా చేస్తానండి. అయితే ఈ మధ్యకాలంలో అసలు నాకు ఇంట్లో పనులు ఇవన్నీ అవ్వక నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 3 అవర్స్లో వచ్చిన కామెంట్స్కి నేను రిప్లైలు ఇచ్చేస్తున్నానండి. అంటే ఇప్పుడు 2 PMకి నేను వ్లాగ్ పెట్టాను అనుకోండి, 2 PM నుంచి 5 లేదా 6 PM వరకు వచ్చిన కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లైలు ఇచ్చేస్తున్నాను. ఇందులో కూడా హాయ్ హాయ్ అన్న వాటికి ఇంకా నేను రిప్లై ఇవ్వలేక లైక్లో చేస్తున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే మీరు నాకు సజెషన్స్ ఇస్తూ లేదా ఇంకా ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడుగుతూ పెట్టిన కామెంట్లకు అయితే నేను రిప్లైలు అయితే ఇచ్చేస్తున్నానండి. అయితే ఫస్ట్ 3 అవర్స్ తర్వాత మళ్ళీ 5 PMకి ఒక షార్ట్ లైవ్ అయిపోతుంది. మళ్ళీ షార్ట్కి మనకి వ్యూస్ ఎక్కువ వెళ్తాయండి. వ్లాగ్తో కంపేర్ చేస్తే షార్ట్ కనీసం మనకి 80,000 1 lakh వ్యూస్ వస్తాయి, కామెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా మళ్ళీ నేను ఆ ఫస్ట్ 3 అవర్స్ దానికి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే లోపల వ్లాగ్ కామెంట్లు డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట. మళ్ళీ 8:15కి ఇంకొక షార్ట్ లైవ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా 2 PM ఇంకా డౌన్ అయిపోతుంది, 5 PMది డౌన్ అయిపోతుంది. అప్పుడు 8:15 PM కామెంట్స్ అన్నీ మనకి పైన హైలైట్ అవుతూ
అయిపోతూ ఉంటాయి. నేను ఇంకా ఈట్లికి మాత్రమే రిప్లై ఇవ్వగలుగుతున్నానండి. మీరు ప్రీవియస్ నేను 2 రోజుల క్రితం పెట్టిన వ్లాగ్ కామెంట్స్‌కి వాటికి ఇంకా అవి నాకు పైకి కనిపించవనమాట ఆ కామెంట్లు. ఇంకా ఆటిలకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇంకా హాయిలకి మాత్రం ఇంకా నేను హాయ్ హాయ్ అని మళ్ళీ రిప్లై ఇవ్వలేక లైక్ లవ్ అయితే చేసి వదులుతున్నాను. కొంచెం నన్ను అర్థం చేసుకోండి. నేను మీకులాగానే నేను ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇంకా నాకు దొరికిన 1 ఆర్ 2 అవర్స్ టైంలో నేనేంటంటే ఖాళీగా ఉండకుండా కొంచెం హస్బెండ్కి హెల్ప్ చేస్తే త్వరగా మేము ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కష్టపడుతున్నానండి. మ్యాక్సిమం నేను ఇస్తున్నాను. నాకు కుదరనప్పుడు మా హస్బెండ్ ఇస్తున్నారు. ఇంకా హాయిలకైతే నేను రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను. మీరేమన్నా సజెషన్స్ ఇచ్చినా, ఏమన్నా అడుగుతూ నాకు కామెంట్లు పెడుతుంటే వాటికైతే ఇస్తున్నాను. కొన్ని ఏమో రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. పనిగట్టుకుని వీడియో చేసినా కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. లైక్ షాను మను ఎందుకు ఇద్దరు వేరే వేరే స్కూల్స్ అని ఒకళ్ళు, ఇంకా లేకపోతే మనుకి స్కూల్ ఫీజు ఎందుకు అంత ఎక్కువ పెడుతున్నారు, మనుకి అంత ఫీజు ఎందుకు తక్కువ స్కూల్లో వేసేయచ్చు కదా అని అడుగుతారండి. వాటన్నిటికి నేను రిప్లై ఇచ్చాను, వీడియోస్ చేశాను. అండ్ రిపీటెడ్గా అడిగే కామెంట్కి ఇంకా రిప్లై ఇవ్వలేక లైకులు చేసి వదిలేస్తున్నాను అనమాట. ఇంకా లైకులు అవి చేసి. సో మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాకు మీకులాగానే అన్ని పనులు కామన్గా ఉంటాయి. ఇంకా వాటితో పాటు ఎడిటింగ్ లాంటివి ఈ పనులు కూడా ఉంటాయి. నాకు కుదిరినంత వరకు నేను రిప్లై ఇస్తున్నాను. అసలు 3 డేస్ నుంచి అయితే నాకు ఇంట్లో ఖాళీ ఉండట్లేదు. టైం అయితే 1:30 అయిపోతుందండి. నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంకే పని చేయలేదు. ఫోన్ బాగా ఫుల్ అయిపోతుంది అనేసి ఆ ఫోన్లో వీడియోస్ అన్నిటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అయితే పెడుతూ కూర్చున్నాను. ఇంకా టైం అయితే అయిపోయింది. నేను తిన్నాక ఇంకా గిన్నెలు తోమడం ఇవి ఏమీ చేయలేదన్నమాట. ఇంకా గిన్నెలో ఒకటే ఉంది రండి. ఇంక ఇల్లంతా శుభ్రమవి మార్నింగ్ అయిపోయింది. దేవుడు దండం పెట్టుకుంటాం కదా. ఇంక ఇప్పుడు అన్నం తినేసి కాసేపు అయితే మూవీ చూస్తానండి. మను వచ్చే వరకు మూవీ చూసేసి తర్వాత అయితే ఇంక మిగతా పనులు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. షానుకేమో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కదండి. ఇంకా మార్నింగ్ అంతా అది యాక్టివిటీస్ చేసుకుంటుంది. దానికి నేను ఏమీ హెల్ప్ చేయట్లేదు కదా అనేసి నిన్న నైటే ఎడిటింగ్ అయితే పూర్తి చేసుకుని 3:30 ఆ టైంకి పడుకున్నాను అనమాట. ఇంకా నిన్న నైట్ నాకు స్లీప్ డిస్టర్బ్ అవ్వడము ఈ రోజంతా చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. అలాగని నిద్ర అయితే అస్సలు రావట్లేదు. ఇంకా మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అక్క చిన్న మూవీ చూడి అని కామెంట్ చేశారనేసి చిన్న మూవీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత అయితే ఇంకా నా మనసులో లేదండి. చాలా డిస్టర్బ్ అయిపోయాను. అసలు నాకు నిన్న ఏడుపు వచ్చేస్తూనే ఉంది. ఆ మూవీ చూస్తున్నాను కానీ ఏడుస్తూనే చూసినట్టు అనిపించిందండి. చిన్న పిల్లలండి అసలు దున్నపోతుల్లాగా ఉండి తాత వయసు ఉన్న వాళ్ళు కూడా చిన్న పిల్లలతో అలా ఎలా బిహేవ్ చేస్తారు. చిన్న పిల్లలు ఏడుస్తే నేను అసలు తట్టుకోలేనండి. ఇప్పుడు నార్మల్గా నేను ఇంట్లో ఏమైనా పని చేసుకుంటున్నప్పుడు రోడ్డు మీద పిల్లలు ఏడిపినిపించింది అనుకోండి, త్వరగా బయటికి వెళ్ళిపోతాను. ఎక్కడో పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అన్నట్టుగా వెళ్ళిపోతాను. అంటే నా పిల్లల గురించి చెప్పట్లేదు. రోడ్డు మీద ఏ పిల్ల ఏడ్చినా కూడా నాకు మనసు అయితే అంత పీక్కుపోతుంది అనమాట. అయ్యో పిల్లలు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎక్కడ పిల్లలు ఏడుస్తున్నారు అనేసి అవసరమైతే అక్కడ వరకు వెళ్ళి ఒకవేళ పేరెంట్స్ ఏమన్నా ఉంటే పిల్ల ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అండి అని ఇలా కనుక్కుంటాను కూడా. నేను అసలు పిల్లలు ఏడిస్తే తట్టుకోలేను అనమాట. అలాంటిది ఆ సినిమాలోని పిల్లల్ని అంత ఇబ్బంది పెడుతుంటే నాకు చాలా బాధేసిందండి. ఇంకా అసలు నాకు ఆలోచనలు అనమాట. ఈ బాబా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు, చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి అని అనిపించింది. నేను రెగ్యులర్గా షానుకి మనుకి స్నానం నేనే చేపిస్తానండి. స్నానం చేపించేటప్పుడు షాను మనుకి నేను చెప్తూ ఉంటానన్నమాట. ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్, మనము బ్యాడ్ టచ్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని నేను రెగ్యులర్గా పిల్లలకి చెప్పుకుంటూనే ఉంటానండి. రోడ్డు మీద ఎవరైనా పిలిచినా రమ్మన్నా వెళ్ళకూడదు. ఏమన్నా తినమని ఇచ్చినా, నీకు ఇష్టమైనవి ఇచ్చినా, ఆడుకోవడానికి ఇచ్చినా, ఏమి ఇచ్చినా నువ్వు తీసుకోకూడదు. అసలు ఒకవేళ నిన్ను చాలా ఇబ్బంది పెట్టించారంటే తీసుకుని నువ్వు వెంటనే రోడ్డు మీద ఎవరు చూడకుండా పాడేయడమో లేదా అమ్మ దగ్గర తింటాను అని చెప్పి వచ్చేయడమో ఇలా చేయాలి తప్పించి ఎవరి దగ్గర ఏది తీసుకోకూడదు అమ్మని నేను నా పిల్లలకి చెప్పుకుంటూనే ఉంటాను. టైం 3:30 అవుతుందండి. మన సబ్స్క్రైబర్స్ చిన్న మూవీ చూడమని కామెంట్ పెట్టారని చూశాను. చూస్తున్నంతసేపు ఎందుకో తెలీదు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. అసలు అంత చిన్న పిల్లల్ని అలా ఎలా చేస్తారా అనేసి ఏడుపు వస్తూనే ఉందండి. ఇంకా 25 మినిట్స్ ఉంది మూవీ. మను స్కూల్లో వెయిట్ చేస్తుంది. 3:30కి దాన్ని వదిలేస్తారు. దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. మీలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్లు ఖచ్చితంగా చూడండి. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి అన్నది ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో మనునైతే తీసుకుని వచ్చేస్తానండి ఇంటికి.
పిల్లలకి నేను రెగ్యులర్‌గా ఎలాంటి విషయాలు చెప్పాలి అనుకున్నా, ఎన్ని చెప్పినా కూడా నాకు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు మళ్ళీ భయమైతే పట్టుకుంటాదండి. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. పిల్లల విషయంలో చాలా కాన్షియస్‌గా ఉండాలి అనేసి అనిపిస్తూ ఉంటుందనమాట. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు చాలా ఏడుపొచ్చింది. మీరు నమ్మరు. నేను ఈరోజు పనులన్నీ నైట్ ఎడిటింగ్ అయిపోయింది. పనులు కూడా అయిపోయినాయి కదా! చక్కగా ఎంజాయ్ చేద్దాము మూవీ చూస్తూ అనుకున్నాను కానీ, మూవీ చూసి నేను ఏమీ ఎంజాయ్ చేయలేదండి. మనసంతా చాలా బాధాకరంగా అయిపోయింది. అదే విషయం నిజ జీవితంలో మన ఇంట్లో ఎవరికైనా జరిగితే అసలు మనం తట్టుకోగలమా? అది మూవీనే. అందులో పిల్లలు ఏంటి అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అది యాక్టింగ్ అని తెలిసి కూడా నేను ఎందుకంత ఫీల్ అయ్యానో నాకే అర్థం కాలేదు. చాలా బాధపడ్డానండి ఆ చిన్న మూవీ చూసిన తర్వాత. అండ్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడల్లా మనము నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అర్థమవుతుంది. మీరు చెప్తే నమ్మరు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా చూసి నేను ప్రతి చిన్నదానికి అనుమానించాల్సి వస్తుందనమాట. పిల్లల్ని ఒకళ్ళ దగ్గర ఉంచాలంటే భయము. వాళ్ళు ఏమైనా చేస్తారా అన్నది ఒక నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. ఎవ్వరి దగ్గరికి నేను పంపించలేకపోతున్నానండి. నాకు అంత భయంగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటాకి వెళ్ళినా పదే పదే మళ్ళీ వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఉన్నారా పిల్లలు, జాగ్రత్తగా ఉన్నారా, ఏం చేస్తున్నారు అని ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇదొక అనుమానంలాగా తయారైపోతుందా, లేకపోతే ఇలాగే ఉండాలా, అసలు ఏది కరెక్టు, ఇవన్నీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఏది ఏమైనా మన పిల్లల్ని మనము చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇంకా మూవీ చూసిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని కాసేపు అయితే వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకుని, ఇది మంచి, ఇది చెడమ్మా, ఇలా ఉండకూడదు, ఎవరైనా ఇలాగా మీతో ప్రవర్తిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలని ఇలాంటివన్నీ చెప్తున్నాను. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. వాళ్ళకి అర్థమయ్యేలాగానే నేనైతే చెప్పాను. కానీ మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి. మెయిన్‌గా ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు చూడాల్సిన మూవీ అనేసి అనిపించింది. అండ్ మెయిన్‌గా నేను ఇంకొక విషయం చెప్పాలండి. ఆ మూవీలో ఆ చిన్న పిల్లల్ని అలాగా ఒక పెద్దతను అలా చేయడానికి మెయిన్ రీజను పిల్లలిద్దరూ ఫోన్‌కి చాలా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఏంటంటే ఆ పెద్దతను ఆ పిల్లల్ని పిలిచి క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటావా? లేకపోతే ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పమ్మా అని ఫోన్ ఇవ్వగానే ఇంకా పిల్లలు ఫోన్‌కి ఆ గేమ్స్‌కి ఎడిక్ట్ అయిపోయి అతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ బస్సు ఎక్కిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నది కూడా చూసుకోలేదు. ఫోన్లో అంత బిజీగా ఉన్నారు ఆ పిల్లలు. చూసారండి ఇదేంటి అనుకుంటున్నారా? మా ఆయన నా కోసము నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే బుక్ చేశారు. ఇది నాకు చాలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే మా ఆయన కోసం బుక్ చేశారండి. అయితే పాపం ఇది నిజంగా సర్ప్రైజ్గానే బుక్ చేశారు. మా ఆయన సర్ప్రైజ్లన్నీ ఫ్లాప్ అయిపోతాయండి. ఆయన బుక్ చేసిన కొద్దిసేపటికి నాకు మెయిల్ వచ్చిందనమాట అమెజాన్ నుంచి. అయితే మా ఆయన అడిగేసరికి మా ఆయన షాక్ అయ్యారు. మీరు బుక్ చేశారా అది అని అడిగేసరికి అప్పుడు మా ఆయన షాక్ అయ్యారు అనమాట. ఇంటికి ఏంటో చూద్దామండి. జస్ట్ ఇప్పుడే వచ్చింది ఆర్డర్ అయితే, నేను ఓపెన్ కూడా చేయలేదు. మా ఆయన వాళ్ళు బుక్ చేశారు కదా, ఆయన వచ్చాక ఓపెన్ చేస్తేనే బాగుంటుంది అనేసి చేయలేదు అనమాట. ఓపెన్ చే అందుకో ఎంత సిల్వర్ ఇది? 2600. 2600. నన్ను చాలా మంది కో క్రియేటర్స్ కామెంట్స్ అడుగుతారండి, అక్క నువ్వు ఎడిటింగ్కి ఏ యాప్ యూజ్ చేస్తున్నావు, నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తే చాలా క్లియర్గా వస్తుంది, ఏ మైక్ యూజ్ చేస్తున్నావు అని నన్ను రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే క్రియేటర్స్ అయ్యి ఉంటారు కదండి, వాళ్ళు అడుగుతారు. నేను ఎడిటింగ్కి అయితే ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తానండి. ఇదివరకు కైన్ మాస్టర్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ఇన్షాట్ యూజ్ చేస్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్కి ఏ మైక్ యూజ్ చేస్తున్నావు అని అడుగుతారండి. నేనైతే వాయిస్ ఓవర్కి ఏ మైక్ యూజ్ చేయను, డైరెక్ట్గా ఇలాగా మాట్లాడేస్తాను అనమాట. నేను యూజ్ చేసే ఫోన్ ఏంటి అని అడుగుతారండి. నేను యూజ్ చేసే ఫోన్ వచ్చేసి OnePlus 12 ప్రో కూడా ఉందా, OnePlus 12 అండి. దీంట్లో వాయిస్ చాలా బాగా వస్తుంది అనమాట. నేను మైక్ ఏమి యూజ్ చేయకపోయినా చాలా బాగా వస్తుంది. అయితే ఎప్పటి నుంచో మా ఆయనకి నేను మైక్ కొనుక్కోవాలండి అనేసి అంటూ ఉన్నాను అనమాట. మా హస్బెండ్ నాకు తెలియకుండా సర్ప్రైజ్గా బుక్ చేసిన గిఫ్ట్ ఏంటి అని చెప్పలేదు కదండి, అదే మైక్ అండి. అయితే ఈ మైక్ ఇప్పుడు మేము తీసుకున్నది 2600 అనమాట. మనకి మైక్ 16,000, 50,000 ఆ రేంజ్ కూడా ఉందండి. కానీ నాకు అంత ఎక్కువ అమౌంట్ పెట్టడం ఇష్టం లేదు. అండ్ ఇది ఫస్ట్ టైం కదా, మనకి ఎలా ఉంటుంది, ఎలా వాడాలి, ఇది ఏం ఐడియా లేదు కాబట్టి
మేమైతే తక్కువ తీసుకున్నామండి. ఓపెన్ చేసి వాళ్ళకి రావట్లేదు. సో ఇప్పుడు మేము బుక్ చేసుకున్న మైక్ వచ్చేసి 2600 అండి. ఎలా ఉందో చూడాలి. ఈ 1 వీక్ బాగా యూజ్ చేసేసి బాగుంటే ఉంచుతాను, లేదు అంటే వెంటనే రిటర్న్ పెట్టేసుకుంటాను. ఇదిగోండి, నేను ఇప్పటి వరకు మైక్ ఏమి యూజ్ చేయలేదండి. ఫస్ట్ టైం ఇదే మైక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మొన్న నేను సూరత్ వెళ్ళాను కదండి అజ్మీరా ఫ్యాషన్స్కి, అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చారనమాట మైక్ మాట్లాడడానికి. అది డిజిటెక్కేనండి. అయితే ఆ కంపెనీ చూసి మేము బుక్ చేసుకున్నాము. మేమైతే తక్కువ రేట్లో బుక్ చేసుకున్నాం అనమాట. 2600 ఇది. అక్కడ వాళ్ళు మాకు అజ్మీరా ఫ్యాషన్స్లో ఇచ్చిన మైక్ 25,000 అంటండి వాళ్ళు ఇచ్చిన మైక్. మాకు అంత పెట్టలేను నేను బాబు, ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్కి ఈ మైక్ అంత ఎక్కువ పెట్టక్కర్లేదు అనిపించి నేనైతే తక్కువదైతే తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అన్నది పెట్టుకుని మీకు అయితే చూపించి మాట్లాడతాను. వాయిస్ ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి నా మైక్ అండి. ఇది ఫస్ట్ టైం ఇలాగా వైర్లెస్ మైక్ అయితే వాడుతున్నాను. అంతకుముందు శాంసంగ్ M10 ఆ ఫోన్ ఉన్నప్పుడు నేను బోయా మైక్ అయితే యూజ్ చేశానండి. ఈ ఫోన్లకి కొత్త ఫోన్లకి అంటే ఒక 2 ఇయర్స్ నుంచి కొత్త ఫోన్లకి ఏ మైక్ యూజ్ చేయట్లేదు, నేను డైరెక్ట్ రాగా మాట్లాడేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మైక్ పెట్టుకుని మాట్లాడతానండి. ఇదేంటి ఛార్జరా? ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి దీనికి. పౌచ్. మరి ఇది ఎలాగా ఛార్జింగ్ పెట్టుకోకుండా ఎలా పనిచేస్తుంది ఇది? మన అడాప్టర్కి పెట్టుకుని అది పెట్టేసుకోవాలేమోనే. ఇంకోండి మనకి ఇలాగా మన అడాప్టర్తో దీన్ని ఏమంటాం శ్రీవారు? డేటా కేబుల్ కదా, కేబుల్ ఇచ్చారండి. మన అడాప్టర్తో ఇలాగ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలనుకుంటా. ఇవి దూది, ఇవి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. అది ఉండాలనుకుంటా. అది ఐఫోన్ కది. చూడు ఫస్ట్ ఇప్పుడు పెట్టు. ఇప్పుడు వంటగదిలో డైరెక్ట్గా మాట్లాడతాను. వాయిస్ ఏమైనా చేంజ్ వచ్చిందేమో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ డివైస్ ఉంది కదండి, ఈ డివైస్ని మనము ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేది ఉంది కదండి, ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి. ఈ చిల్లులోని నేను పెడతాను. మైక్ అయితే పెట్టుకున్నానండి. ఇందక్కడి వరకు మీరు నాది ఆ వాయిస్ విన్నారు కదా, ఆ వాయిస్ కి ఈ వాయిస్ కి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, ఆ వాయిస్ బాగుందా ఈ వాయిస్ బాగుందా అన్నది కామెంట్ చేయండి. ఈ మైక్ నేను రెగ్యులర్ గా యూజ్ చేయడానికి కొనుక్కోలేదండి. అంటే ఇప్పుడు నేను ఏమైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూరు చాలా క్రౌడ్ ఉంటుంది కదా, అక్కడ డైరెక్ట్ గా మాట్లాడాలి అంటే చుట్టూరు సౌండ్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మైక్ యూజ్ చేసాం అనుకోండి, మన సౌండ్ మాత్రమే క్లారిటీగా వినిపించేలా చేస్తుంది. సో అందుకనేసి ఇప్పుడు ఈ మైక్ అయితే తీసుకున్నాను, డైలీ యూస్ కి అయితే కాదండి. సో వాయిస్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా అన్నది అయితే మాత్రము కామెంట్ చేయండి. సో మైక్ అయితే అమెజాన్ లో బుక్ చేసుకున్నానండి. 2600 డిజిటెక్ అనమాట. సో చాలా మంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంతకాలం మైక్ అయితే ఏమీ యూజ్ చేయలేదు. షనమా, డాడీ నాకు మైక్ కొన్నారు వీడియోస్ కోసం, బాగుందా? షనమా, డాడీ నాకు మైక్ కొన్నారు, బాగుందా? మైక్ యూజ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదండి. మైక్ లేకపోతే సౌండ్ వచ్చేస్తుంది. టైం అయితే 8 o'clock అవుతుందండి. మేము డిన్నర్ చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ చేసిన ఇదేంటి కూర, బీరకాయ కూర అయితే ఉండిపోయిందండి. ఇది నేను వేసుకుని తినేస్తాను. ఇంకా మా వారైతే మాత్రము నేను కూరగాయలు తినలేకపోతున్నాను అన్నారనేసి పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే నేను ఇలాగ ములక్కాడ ఇదేంటి కోడిగుడ్డు పుల్ట అయితే పెట్టానండి. ఇంకా అన్నం, నెక్స్ట్ పెరుగు అయితే తోడేసిన పెరుగు ఉంది. డిన్నర్ చేసేసి బయటకైతే వెళ్తామండి. ఇప్పుడు మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనుకి యూనిఫామ్ తీసుకోవడానికి అయితే మేము షాప్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే రెగ్యులర్గా వేసుకునే యూనిఫామ్ కాదు, సాటర్డే వెన్స్డే దానికి థర్స్డే అనుకుంటా స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే వేసుకోవాలి అని అన్నారండి. సో అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు
మనుకి స్పోర్ట్స్ యూనిఫామ్ రెడ్ కలర్ అన్నారండి. అయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చి ఫస్ట్ ఇది సైజ్ చూసుకోండి, ఇది సరిపోతే మీకు రెడ్ కలర్ ఇస్తాను అనేసి అన్నారు. సో ఇదైతే సైజ్ చూస్తున్నాం అనమాట. సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇన్షర్ట్ చేసుకోవాలి, లాంగ్ అయితే ఉందనమాట. ఇంకా మా మను మొన్నటి నుంచి అడుగుతుంది యూనిఫామ్ కావాలి అని. ఇంకా మేము ఏంటంటే వెళ్దాం అనుకుంటాము, నైట్ అయ్యేసరికి మర్చిపోతున్నామండి. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్ళాలి కదా. ఇంక ఈ రోజు అయితే మాత్రం వెళ్ళాము, ఎందుకంటే రేపు సాటర్డే, అది వేసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు వేసుకుని వెళ్ళలేదనుకోండి పేచి మొదలు పెడుతుంది. రెడ్ కలర్ అని చెప్పాను కదండి. టీ షర్ట్ ఒకటి 300 రూపీస్ అంట. అసలు క్వాలిటీగా కూడా అనిపించలేదు నాకు. నెక్స్ట్ ఏమో దాని కింద ప్యాంట్ ఇచ్చారు, అదేమో 275 అంట. అలాగా మనకి 575 రూపీస్ అయితే అయ్యిందండి. నేనైతే 550 రూపీస్ ఇచ్చాను. ఇంకా మనము ఫిక్స్డ్గా ఈ షాప్లోనే తీసుకోవాలండి షూర్గానే, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదనమాట. కానీ నాకైతే ఎక్కువ కాస్ట్ పెట్టారు రేట్ అయితే వాళ్ళు అనేసి అనిపించింది. ఇంకా తప్పదుగా తీసుకున్నాము. టైం అయితే 10 o'clock అవుతుందండి. గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇంకైతే నేను సారీ చేంజ్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ అయితే తీసుకుని పడుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.